నినాదాలు ఎందుకు వస్తున్నాయి, అక్షంతలు ఎందుకు ఊరు ఊరు వెళ్తున్నాయి, ఇంటికి వెళ్తున్నాయి? భానుగారు అక్షంతలు ఇంటింటికి వెళ్తున్నాయి మీ పార్టీ చెప్తోంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తున్నారు, ఒక్క చుక్క రక్తం బొట్టు లేకుండానే మేము ఈ గుడిని కట్టామనేటువంటిది పదే పదే వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో అది ఎంత ఇంటాక్ట్గా ఉంది అనేటువంటిది అక్కడ కనబడదు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి కట్టుబడి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా అదే జడ్జిమెంట్కి కట్టుబడి, అది మతాలకు అతీతంగా అందరూ కూడా ఆ జడ్జిమెంట్కి కట్టుబడి ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి వాతావరణము లేకుండా ఎటువంటి ఒక రక్తబొట్టు లేకుండా మేము చేసినాం మీరు చేసేది ఏందండి? అది ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, భారత రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసినారు, భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించారు. సో ఎప్పుడైతే ఆ తీర్పు వచ్చిందో ఆ తీర్పుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గౌరవించారు, మీరు గడుగు కట్టారు. అక్కడేదో దాన్ని గౌరవించక దాన్ని ఒకవేళ నిజంగానే ఆ తీర్పుని మన్నించక ఎవరైనా ఒక వర్గం కనుక పోరాటం చేసి ఉన్నట్టయితే అప్పుడు మీరు ఆ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అటువంటిది లేదే, అన్ని వర్గాలు యాక్సెప్ట్ చేసినాయి. జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి ఇదేముంటుంది? మీ గొప్పతనం ఏమున్నది అందులో? సుప్రీంకోర్టు గొప్పతనం, మన భారత రాజ్యాంగ వ్యవస్థ యొక్క గొప్పతనం. ప్రకాష్ రెడ్డి గారు జవాబు చెప్పాలి సార్. కాంగ్రెస్ మీద పదే పదే వాళ్ళు బురదలే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక జవాబు మాకు చెప్పాలి. నేను మొదలే మీ డిబేట్లో మొదలేమన్నా అంటే బీజేపీ పుట్టక ముందే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం ఈ నినాదము ఆ రోజు వచ్చిందే కదా బీజేపీ. దీని మీద మరి స్పష్టంగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి కదా. అప్పుడు బీజేపీ ఉండలేదు కదా, అప్పుడు కాంగ్రెస్ ఉంది కదా ఈ దేశంలో. ఒక్క మాట చెప్తాను సార్, ఒక్క భద్రాచలంలో మనం చెప్పుకుంటాం చరిత్రలో, భద్రాచలంలో రామచంద్రుడి యొక్క ఆలయం నిర్మాణం చేసింది తానేషా కాలంలో భక్త రామదాసు అని. అయోధ్యలో విక్రమాదిత్యుడి కాలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అప్పుడు బీజేపీ లేదు, మీరు లేరు, నేను లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఆ భారతదేశానికి మన ఊరూరులో తెలంగాణ రాష్ట్రంలో ఊరూరు హనుమంతుడి గుడి ఉంటుంది. ఈ హనుమంతుడి గుడి మీరు నేను పుట్టక ముందు రామేశ్వరంలో శివలింగం ఉంది, రామేశ్వరంలో రాముడు కట్టిన శివాలయం అది. మీరు నేను లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఈ దేశం ఆ కాలంలో ఓట్ల రాజకీయం లేదు, అసలు ఓట్లే లేవు కదా, సర్వీస్ ఇవ్వకుండా కేవలం సెంటిమెంట్. రాముడు దేవుడు, ఇప్పుడు ఒకటి చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, రాముడు దేవుడా కాదా? రాముడు మతమా? అది చెప్పండి. దేవుడా కాదా? దేవుడు వేరు మతం వేరు, అవునా కాదా? దాని స్పష్టత ఇవ్వండి. ఇప్పుడు ఓట్ల రాజకీయమే కదా. నమ్మే వాళ్ళకి అట్లా దేవుడా మతమా? జవాబు చెప్పండి సార్. నేను సార్ నమ్మే వాళ్ళకి రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే దేవుళ్ళు. ఇది భారతదేశం యొక్క సంస్కృతి. అందుకోసమే బొడ్రాయిని మొక్తారు, రాయిని మొక్తారు, జంతువుని మొక్తారు, కట్టెని మొక్తారు, చెట్టును మొక్తారు. ఇది భారతీయ సాంప్రదాయం. ఈ భారతీయ జీవన విధానం, భారతీయ జీవన విలువలు. దీనికి రాముని మతపరంగా మతం అనేటువంటి సార్ ఒక్క నిమిషం. మతం అనేటువంటిది మీరు తీసుకొచ్చిన పదం. రిలీజియన్ వేరు. రిలీజియన్ అనే పదాన్ని అంగ్రేజ్ పదాన్ని మీరు దాన్ని అడాప్ట్ చేసుకొని మతం అని పెట్టండి. మతం కాదు, భారతదేశంలో ధర్మం. భారతదేశంలోనే ధర్మం. రాముడు ధర్మానికి ప్రతీక, రాముడు ధర్మానికి ప్రతీక, మతానికి కాదు. రాముడు ధర్మానికి ప్రతీక. ధర్మానికి మతానికి తేడా తెలవనటువంటి పార్టీ ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పరిపాలించినట్టున్నారు. ధర్మానికి మతానికి తేడా తెలవనటువంటి పార్టీ ఈ దేశాన్ని ఆరోపణ చేస్తున్నా. మీరు చెప్పండి, ధర్మం ఏంది మతం ఏంది తేడా చెప్పండి. మతం అనేటువంటిది ఎవరి ఆరాధన పద్ధతి మాదే, కానీ ధర్మం అనేటువంటి దేశంలో రాముడు ధర్మం నిలబడ్డది. ఇది తేడా అర్థం చేసుకోండి. మీకు లీడర్షిప్ ప్రాబ్లము, మీకు ఓట్లు దేవుడిని శ్రీరాముడు అంటే సెంటిమెంటు, దేవుడు కాబట్టి ఆ పేరు వాడుతున్నారు. మీరు బతకడానికి తెచ్చుకుంటున్నారు. నేనేం దాన్ని తప్పు పడతలే. రాజకీయంగా మీరు కూడా బతకాలి రాజకీయంగా. మీరు దేవుని వాడుకుంటున్నారు కాదంటలే. కానీ దేవుడు వేరు, దేవుడు ఇప్పుడు మీరు ఒక్కరే కాదు కదా. నేను 40 ఏళ్ల కిందట నేను రామాలయంలో కళ్యాణ్ చెప్తున్న మాట,
ఇప్పుడు మీరు మతం వేరు దేవుడు వేరే కదా, రైట్ అట్లా ఎందుకు మీరు Right. మీ లీడర్ పేరు చెప్పి మీరు రాజకీయం చేయొచ్చు కదా. ఓకే సార్, రజనీకాంత్ దేవునికే ఉంటా సార్. ఈ దేశంలో అనేక మంది అనేకమైనటువంటి ఇదిలో ఇదేటువంటిది ఉంది. ఇప్పుడు వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు, ఇంకొకరు జై శ్రీకృష్ణ అనేవాళ్ళు ఉన్నారు, జై శ్రీమన్నారాయణ అనేవాళ్ళు ఉన్నారు, జై భోలాశంకర్ అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ విధమైనటువంటి అనేక రకాలైన పలుకునేటువంటి నేను అదే చెప్తున్నా, నేను అదే కూడా చెప్పినాను, మీరు వినలేదేమో. నేను అదే చెప్పిన, జై భోలాశంకర్ అని అంటే అదే అన్ని రకాలైనటువంటి ఇదిలో ఉన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఒక రామాలయం కట్టినము అనేటువంటి దానికి, రామాలయం జనరల్గా కట్టినప్పుడు ఇది జరిగేటువంటిది ఏంటంటే, ఏ ఆలయమైనా కూడా ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షింతలు అందరికీ పంచేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ ఈరోజు ఇక్కడ ఈ దేశంలో ఏం జరిగింది, అసలు ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరగకముందే దేశమంతా అక్షింతలు పంచడం మొదలుపెట్టినారు. ఎందుకు దాని లోపల మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కోడ్ వస్తే మనం పంచగలుగుతామో లేదో, లేకపోతే ఆ పూర్తి స్థాయిలో మనం ఇది తీసుకోగలుగుతామో లేదో అనేటువంటి ఒక ఆతృతలో పంచినరు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఈరోజు వాళ్ళు రామ మందిరం కట్టినట్టుగానే మేము ఈరోజు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని ఏ విధంగా కట్టామనేది కూడా తెలంగాణలో ప్రజలు రామాలయానికి ఉన్నంత క్రేజ్ ఇక్కడ రాలా. రాముడికి రామాలయానికి కట్టిన వాళ్ళకి కట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో బీజేపీకి వచ్చినంత క్రేజ్ ఇంకెవరికి రావట్లేదు. నేను అదే చెప్తున్నా, నేను రజనీకాంత్ గారు నేను చెప్పేదే అది రజనీకాంత్ గారు మేము నిజంగా దేవుని నమ్మే వాళ్ళం, విశ్వసించే వాళ్ళం కాబట్టి మేము విశ్వసించే వాళ్ళం కాబట్టి, దేవునిగానే చూసేటువంటి వ్యక్తులం కాబట్టి, మేము ఆ నమ్మకానికి విశ్వాసానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి దాన్ని మేము కమర్షియల్గా వాడుకోలేదు. అదే దీని గురించి వెళ్దాం. బీజేపీలో కొంతమంది నాయకులు బండి సంజయ్ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, వీళ్ళ నినాదం 80:20, అంటే 80% మంది హిందువులు 20% మంది ముస్లింలకు మధ్య యుద్ధంగా చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు రాముడు రామాలయం ఈ ఎన్నికల్లో బీజేపీకి విజయం సాధించేలాగా చేస్తుంది, తెలంగాణ కూడా ఎక్సెప్షన్ కాదని. బీఆర్ఎస్ అంటుంది మొక్కుదాం రాముడిని తొక్కుదాం బీజేపీని అంటుంది.